బీజేపీ ఈసారి ఎన్నికల్లో 400 స్థానాలు సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. దీనికోసం కొత్త వ్యూహాలు పన్నుతోంది. తాజాగా ముస్లింని టార్గెట్ చేసి హిందూ ఓట్లని గంపగుత్తుగా పొందాలని భావిస్తోంది. కాంగ్రెస్ వస్తే ఆస్తులన్నీ ముస్లింలకి పంచుతుందని మోదీ హాట్ కామెంట్స్ చేశారు. అసలు మోదీ ఎందుకు ఇలా అన్నారు? ముస్లింలపై కోపమా లేక వ్యూహమా? మోదీ మాటల్లో మర్మమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా రాజస్థాన్లోని బాన్స్వాడలో జరిగిన బహిరంగ సభలో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని సంపదలో మొదటి హక్కు ముస్లింలకు ఇస్తామని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2006లో చేసిన ప్రకటనను మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తల్లుల, సోదరీమణుల మంగళసూత్రాలను కూడా వదలరని అన్నారు. దేశంలోని మహిళల వద్ద ఉన్న బంగారాన్ని లెక్కగట్టి వాటికి ముందుగా ముస్లింలకు పంచుతారని, దేశంలోని అక్రమంగా వలస వచ్చి పెద్ద ఎత్తున పిల్లల్ని కన్నవారికి తమ తల్లులు, సోదరీమణుల బంగారంతో పాటు భూములను కూడా వారికి పంచుతారన్నారు మోదీ. మీరు కష్టపడి సంపాదించిన సొమ్మును దేశంలోకి అక్రమంగా చొరబాటుదారులకు పంచడాన్ని మీరు అంగీకరిస్తారా అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఓటర్లను నేరుగా మతం పేరుతో ఓట్లు అడిగారు. అయితే ఎలక్షన్ కమిషన్కు మోదీ చేసిన వ్యాఖ్యల వీడియోలతో పాటు మెసేజ్లను, ట్వీట్లను పంపించినా ఈసీ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఇదే ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాలు ఉత్తరాదిన సీట్లు తగ్గినా ఆ లోటు భర్తీ చేసుకోవడానికి దక్షిణాదిన పూరించుకోవడానికి గట్టి ప్రయత్నాలు ప్రారంభించారు. తమిళనాడు, కేరళపై ఫోకస్ పెట్టారు. ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి మోదీ బాయిజాన్ పేరుతో ప్రచారం చేపట్టారు. మరి అకస్మాత్తుగా మోదీ రాజస్థాన్లో ముస్లింలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రకటన చేయడానికి గల కారణాల గురించి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల జరిగిన రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ గెలిచింది. బీజేపీ 115 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ 69 సీట్లు సాధించుకుంది. అయితే ఓట్ షేర్ విషయానికొస్తే కాంగ్రెస్ 39.5% ఓట్లు దక్కించుకోగా బీజేపీ 41.7% ఓట్లు దక్కించుకుంది. ఇరు పార్టీల మధ్య వ్యత్యాసం కేవలం 2.2% మాత్రమే. అందుకే మోదీ ఇక్కడ మతం రంగు తెరపైకి తెచ్చి హిందువుల ఓట్లను గంపగుత్తగా దండుకోవాలనేది వ్యూహంలా కనబడుతోంది అనే కోణంలోనే ఇలా వ్యాఖ్యానించి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ డిసెంబర్ 9, 2006లో చేసిన ప్రకటనను తాజాగా మోదీ ప్రస్తావించడంపై కాంగ్రెస్ స్పందించింది. మోదీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని మండిపడుతోంది. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ చెప్పింది దేశంలోని వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్యం, గ్రామీణ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కీలకమైన పెట్టుబడులు, జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, దీంతో పాటు ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, పిల్లల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఇప్పటి వరకు ఉన్న ప్రణాళికను మార్చి సరికొత్త ప్రణాళికను రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని, అభివృద్ధి ఫలాలను దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, పిల్లలు, మైనార్టీ, ముస్లింలకు సమానంగా అందాలని మన్మోహన్ అన్నారు. దీనికి ప్రధాని మోదీ రాజస్థాన్లో మాట్లాడుతూ దేశ సంపదను కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు దోచిపెడుతుందని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. హిందుత్వ భావాన్ని రేపి హిందూ ఓట్ల కోసమే ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది. మోదీ 12 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీలను ఉద్దేశించి ఘోరంగా మాట్లాడేవారు. 2002లో మత ఘర్షణలు ముగిసిన తర్వాత గుజరాత్లో గౌరవ్ యాత్ర ప్రారంభించారు. ఉత్తర గుజరాత్లోని మొహసానా జిల్లాలో ఆయన ఓ ర్యాలీలో మాట్లాడారు.
ఏం చేయమంటారు? ముస్లింల కోసం రిలీఫ్ క్యాంపులు ప్రారంభించమంటారా? లేదా పిల్లలు పుట్టించేందుకు బేబీ ప్రొడ్యూసింగ్ సెంటర్లు ప్రారంభించమంటారా? ముస్లింలు జనాభా పెంచడానికి హమ్ పాంచ్ హమారే 50కు మద్దతు తెలపమంటారా అంటూ కించపరుచుతూ మాట్లాడారు. తాజాగా మోదీ కామెంట్లపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఎక్స్ ద్వారా మండిపడ్డారు. ప్రధాని మోదీ వాస్తవాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రెండు మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకుందామని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి విడత పోలింగ్లో మోదీ అంచనాలకు తగ్గట్లు ఓట్లు పడలేదని, దీంతో మోదీలో ఆగ్రహం కట్టలు తెంచుకొని అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరగడం మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రజలు ప్రధానంగా నిరుద్యోగం, పెరిగిపోతున్న నిత్యావసర ధరల గురించి ఆందోళన చెందుతున్నారని, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే మోదీ ప్రయత్నమని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గట్టిగా బుద్ధి చెబుతారని రాహుల్ అన్నారు. ఈ దశలో మోదీ వ్యాఖ్యలు ఆయనకు మేలు చేస్తాయా లేదా చేటు చేస్తాయా అనేది వేచి చూడాల్సిందే.